నమస్తే. సో ఈ వీడియోలో మనము రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ యాక్ట్ యొక్క డీటెయిల్ ప్రావిజన్స్ చూద్దాము. సో ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ఏంటంటే గవర్నమెంట్ అంటే ప్రభుత్వము పబ్లిక్ అంటే నార్మల్ జనాల యొక్క భూమిని తీసుకుంటుంది అంటే రకరకాల పబ్లిక్ పర్పసెస్ కోసం మెట్రో కట్టాలన్నా లేకపోతే ఎయిర్పోర్ట్ కట్టాలి లేకపోతే ఏదైనా ఎవరికైనా భూమి లేని వాళ్ళకి భూములు ఇవ్వాలి ఇలాంటివి ఏది చేయాలన్నా కూడా భూమి ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇవ్వగలుగుతాం అంతే కదా. సో కాబట్టి ఇలాంటిది ల్యాండ్ ఎక్విజిషన్, దీనే ల్యాండ్ ఎక్విజిషన్ అంటాం. అయితే ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కి సంబంధించి మనకి 1894 లో ఆల్రెడీ యాక్ట్ పాస్ చేశారు. అయితే అది ఇప్పుడున్న సమకాలీన పరిస్థితులకి కరెక్ట్ గా సరిపోవట్లేదు అన్న కారణం వల్ల అలానే దానిలో కొన్నిటికి సంబంధించిన ప్రాపర్ ప్రావిజన్స్ లేవు కాబట్టి ఈ యాక్ట్ ని పాస్ చేయడం అనేది జరిగింది. సో ఈ యాక్ట్ వచ్చేసి 2013 లో పాస్ చేశారండి. అయితే మనకి టైటిల్ చూస్తే తెలుస్తుంది మీకు, రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అండ్ ల్యాండ్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్, రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. సో ఇంత పెద్దగా ఉంది కదా టైటిల్ కూడా. అంటే ఏంటి రైట్ టు ఫెయిర్ కాంపెన్సేషన్ అంటే ఫెయిర్ కాంపెన్సేషన్ రావాలి అంటే భూమి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలానే ఏంటి ట్రాన్స్పరెన్సీ కావాలి. దేనిలో కావాలి అంటే అసలు ప్రాసెస్ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఎంత భూమి కావాలి, దేనికి కావాలి, మీకు తీసుకున్న తర్వాత మీరు దానికి వాడుతున్నారా లేదా, ఇలాంటి అన్ని క్వశ్చన్స్ కి కూడా ఆబ్వియస్ గా జనాలు ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతే కదండి. ఇప్పుడు మన దగ్గర నుంచి భూమి తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారని మనకు తెలియకుండా మనం ఇస్తామా, ఇవ్వగలమా, ఇవ్వము. కాబట్టి ఇవన్నీ తెలవాలంటే క్లియర్ ప్రొసీజర్స్ అనేవి దీనిలో పెట్టారు. అలానే దేనికి సంబంధించి ట్రాన్స్పరెన్సీ అనేది వాటి కూడా చెప్పారు. ఫస్ట్ వచ్చేసి ల్యాండ్ ఎక్విజిషన్ ఎలా జరుగుతుంది, ఎందుకు కావాలి, ఇలాంటివన్నీ. అలానే రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ అంటే ఇది ఇంతకు ముందు లేదండి, పాత యాక్ట్ లో లేదు. అంటే అక్కడి నుంచి అంటే ఎవరి భూములు అయితే వెళ్ళిపోయాయో వాళ్ళందరినీ కూడా మళ్ళీ రీసెటిల్ చేయాలి. వాళ్ళని వేరే దగ్గరికి తీసుకొని వెళ్ళి ఉంచడము, అలానే రకరకాలైనటువంటి రెమెడీస్ ని ప్రొవైడ్ చేసింది. దాన్ని మనం R&R రెమెడీస్ అంటాం. సో రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ రెమెడీస్, వీటికి సంబంధించిన ప్రావిజన్స్ కూడా చాలా డీటెయిల్ గా ఈ యాక్ట్ లో పెట్టడం జరిగింది. సో నేను మొత్తం మీద ఈ యాక్ట్ అంటే ఏంటి, దీనిలో ఉన్నటువంటి మెయిన్ డెఫినేషన్స్, ప్రొసీజర్, అలానే దీనిలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్, ఇంప్లిమెంటేషన్ యాజ్ ఇట్ ఈస్ గా జరుగుతుందా లేదా, జరగకపోతే దానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేయబోతున్నాను. కానీ ఒక వీడియోలో అవ్వకపోవచ్చు అండి, దీని ఒక నేను సిరీస్ గా ప్లేలిస్ట్ లో పెడతాను, దయచేసి మీరు చూడగలరు. రైట్. సో లెట్ us స్టార్ట్ ఇన్ టు ద టాపిక్. రైట్ అండి. సో కమింగ్ టు ద ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి ఏంటి అంటే పబ్లిక్ పర్పస్. సో పబ్లిక్ పర్పస్ అంటే ఏంటి అంటే జన ప్రయోజనార్థము తీసుకోవాలి భూమిని. అయితే జన ప్రయోజనార్థం ఇంతకు ముందు తీసుకోలేదా, ఇప్పుడే తీసుకుంటున్నారా? కాదు, ఇంతకు ముందు యాక్ట్ ప్రకారం కూడా జన ప్రయోజనార్థం తీసుకున్నారు. అయితే ఈ జన ప్రయోజనార్థం అనే దానికి డెఫినేషన్ లేదు. ఎందుకు, ఏది పబ్లిక్ పర్పస్ కిందకు వస్తుంది అనే దానికి సరి అయినటువంటి సమాధానం పాత యాక్ట్ లో లేదు. అందుకని ఈ యాక్ట్ లో చాలా నిర్దిష్టంగా ఒక మంచి లిస్ట్ ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ ప్రొవైడ్ చేసుకున్న వాటన్నింటివి కూడా జన ప్రయోజనార్థం అనేటువంటి దానిలోకి ఆ జాబితాలోకి వస్తాయన్నమాట. సో దానిలో మొదలు వచ్చేసి ఏంటో చూద్దాం మనం. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రాటజిక్ పర్పసెస్ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అంటే ఇప్పుడు మనం బడ్జెట్ రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. సో ఈ బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు కొన్ని స్ట్రాటజిక్ పర్పసెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. వాటికి సంబంధించి వాటి కోసం గనక ల్యాండ్ ఎక్వైర్ చేయాలి అనుకుంటున్నట్లయితే అది ప్రజా ప్రయోజనార్థం అనే జాబితాలోకి వస్తుంది అని చెప్తుంది అనమాట. ప్రాజెక్ట్ రిలేటింగ్ టు ద యాక్టివిటీస్ లిస్టెడ్ రిలేటింగ్ టు ద నోటిఫికేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. సో ఇంక్లూడింగ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అంటాడు. అలానే ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ కోసం కానీ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కోసం కానీ ఏదైనా ఒక క్లాస్ చెప్పినా కూడా దాని గురించి కనుక భూమి తీసుకోవాలి అనుకుంటే మాత్రం అది ప్రజా ప్రయోజనార్థం అనే జాబితాలోకి రాదు అని చెప్తున్నారు. మరి వచ్చేవి ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు అగ్రో ప్రాసెసింగ్ అండి. అగ్రో ప్రాసెసింగ్ అలానే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్. అగ్రో ప్రాసెసింగ్ అంటే మన వ్యవసాయానికి సంబంధించి ఏదైనా ఒక యాక్టివిటీ కోసం ఒక బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే కోల్డ్ స్టోరేజ్ అంటే ఏంటంటే స్టోర్ హౌసెస్ అనమాట, అంటే వేర్ హౌసెస్. సో అలాంటివి ఏదన్నా కట్టించాలి అని గనక ప్రభుత్వం గనక సంకల్పించుకున్నట్లయితే దానికి సంబంధించి ఏదైనా ల్యాండ్ కావాలి అంటే అది ప్రజా ప్రయోజనార్థం అనే జాబితాలోకి వస్తుంది అని చెప్తుంది అనమాట. ప్రాజెక్ట్ అనేది మనకు ప్రతి దగ్గర కనపడుతూ ఉంటుందండి. ప్రాజెక్ట్ అంటే అర్థం ఏంటంటే ల్యాండ్ ఎక్వైర్ చేసుకోవాలి అనుకుంటున్నటువంటి ప్రపోజల్. రైట్ అండి. సో సెకండ్ వచ్చేసి ఏంటంటే ఎలైడ్ యాక్టివిటీస్.
అలాంటప్పుడు ఎలైడ్ యాక్టివిటీస్ అన్నప్పుడు ఏమేమి వస్తాయంటే డైరీ, ఫిషరీస్, అలానే మీట్ ప్రాసెసింగ్, పౌల్ట్రీలు ఇవన్నీ వస్తాయి. కాకపోతే ఇవి ఎవరు ఎస్టాబ్లిష్ చేసినవి ఉండాలి అంటే గవర్నమెంట్ కానీ లేకపోతే ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీస్, ఇవి మాత్రమే. అంటే ఇవి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్న వాటి కోసం మాత్రము ల్యాండ్ అనేది తీసుకోవచ్చు. తీసుకున్నా కూడా అది పబ్లిక్ పర్పస్ కిందకే వస్తుంది అని చెప్తుంది. అలానే ఇంకా స్ట్రాటజిక్ పర్పసెస్ మనకి ఇంకా ఉన్నాయి. సో తర్వాత వచ్చేసి మీరు చూస్తే ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్స్ అండి. ఇండస్ట్రియల్ కారిడార్స్, అలానే మైనింగ్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్. సో ఈ పదాలని మనము ఎప్పుడైనా మీరు వార్తలు వింటున్నట్లయితే మీకు బాగా తెలుస్తుంది. అంటే చూడండి, కొన్ని సార్లు ఇండస్ట్రియల్ కారిడార్ అనే దాన్ని గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. ఇండస్ట్రియల్ కారిడార్ అంటే ఏంటంటే ఒక 3-4 స్టేట్స్ లో, అంటే ఇట్లా వరుసగా ఆ లైన్ మొత్తంగా కూడా ఇది రికగ్నైజ్ చేసినటువంటిది ఈ లైన్. సో దీన్ని మనం ఇండస్ట్రియల్ కారిడార్ గా పిలవచ్చు అనమాట. గవర్నమెంట్ డిక్లేర్ చేస్తుంది. అంటే ఆ యొక్క లైన్ ఏదైతే ఉందో అక్కడంతా కూడా ఆ రికగ్నైజ్డ్ స్టేట్స్ లో, ఆ సెలెక్టెడ్ స్టేట్స్ లో ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ మధ్య మనకు బాగా వినపడుతుంది మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్. అంటే ఏంటి, ఇక్కడే చేసుకోవాలి, మన వస్తువులు మనమే తయారు చేసుకోవాలి. తయారు చేసుకోవాలి అంటే మనకు ఇండస్ట్రీస్ ఉండాలి కదా, అలాంటి సిస్టమ్ మనకు ఉండాలి కదా. సో కాబట్టి ఆ యొక్క సంకల్పంతో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇండస్ట్రియల్ కారిడార్స్. సో ఇట్లాంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ గా గుర్తించబడినటువంటి ఏరియాస్ లో ఇండస్ట్రీస్ కట్టాలి అంటే భూమి కావాలి. ఆ భూమి దానికోసం కనుక తీసుకున్నట్లయితే అది పబ్లిక్ పర్పసే అవుతుంది. అలానే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎన్ఐఎంజెడ్. ఎన్ఐఎంజెడ్ అంటే ఏంటంటే సెజ్ గురించి వినే ఉంటారు మీరు, స్పెషల్ ఎకనామిక్ జోన్. సో ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ లాగానే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్, ఇది కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ దాట్. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారీ మొత్తం కూడా ఇక్కడ జరగాలి. సో తయారు చేయగలిగినటువంటి అన్ని రకాల ఇండస్ట్రీస్ ని, ఫ్యాక్టరీస్ ని ఎస్టాబ్లిష్ చేయాలి అనేది ఈ జోన్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ అన్నమాట. సో ఈ ఎన్ఐఎంజెడ్ కూడా ఎన్ఐఎంజెడ్ గా ఏదైనా ఒక ఏరియా రికగ్నైజ్ అయ్యి ఉందనుకుందాము. అంటే సెజ్ గా కొన్ని డిక్లేర్ చేశారు కదా, అలానే ఎన్ఐఎంజెడ్ గా కొన్ని డిక్లేర్ చేస్తారు. చేస్తే కనుక ఆ ఏరియాస్ లో ల్యాండ్ కావాలి అన్నప్పుడు అది కూడా పబ్లిక్ పర్పసే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హార్వెస్టింగ్. సో హార్వెస్టింగ్, వాటర్ కన్జర్వేషన్, శానిటేషన్ అంటే ఏమేమి వస్తాయండి? మనకి ఏదైతే మనం మాట్లాడుతున్నాం కదా ఇంకుడు గుంతలు అని చెప్పేసి, ఇంకుడు గుంతల కోసం కావచ్చు, లేకపోతే వాటర్ కన్జర్వేషన్ కోసం కావచ్చు, ఏవైనా ట్యాంక్స్ లాంటివి ఇలాంటివి ఏమైనా కట్టాలన్నా, లేదంటే శానిటేషన్ పర్పస్ కోసము, ఇలాంటి ఎటువంటి వాటి కోసమైనా సరే గవర్నమెంట్ కావాలి, నాకు భూమి కావాలి, నేను ఇది చేస్తాను అని గనక ప్రపోజ్ చేస్తే గనక అది పబ్లిక్ పర్పసే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గవర్నమెంట్ అడ్మినిస్టర్డ్ అండ్ ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే గవర్నమెంట్ అడ్మినిస్టర్డ్ అంటే ఏంటి? గవర్నమెంటే నడుపుతున్నటువంటి, గవర్నమెంట్ ఇప్పుడు ఏదైనా ఒక ఊర్లో ప్రభుత్వ పాఠశాల కట్టాలి, భూమి లేదు, అందుకోసం కనుక భూమి కావాలి అని కనుక ప్రపోజల్ పెడితే అది ప్రజా ప్రయోజనార్థం అనే జాబితాలోకి వస్తుంది. అలానే గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి కొన్ని, అంటే గవర్నమెంట్ ఫైనాన్షియల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తుంది. మనం బాగానే వింటూ ఉంటాం ఎయిడెడ్ స్కూల్స్, ఇవి గవర్నమెంట్ స్కూల్స్ అని వింటాం. ఇవన్నీ కూడా వీటి కోసం కనుక భూమి తీసుకుంటున్నట్లయితే అది పబ్లిక్ పర్పస్ కిందకే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే స్పోర్ట్స్, హెల్త్ అండ్ టూరిజం. అంటే ఇప్పుడు ఏదైనా ఒక దగ్గర గవర్నమెంట్ స్పోర్ట్స్ కోసం ఆడిటోరియం కట్టాలనుకుంటుంది. ఇప్పుడు మనం కొన్ని చూస్తుంటాం, బాలయోగి స్టేడియం అని, ఇదని అదని. అంటే ఇవన్నీ ఏంటంటే స్పోర్ట్స్ కోసం స్టేడియంస్ కడతారు. మరి వీటి కోసం కూడా భూమి కావాలనుకున్నప్పుడు దాన్ని మనం పబ్లిక్ పర్పస్ అనే పిలుస్తాం. అలానే హెల్త్ అండ్ టూరిజం, గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టాలనుకుంటుంది, లేకపోతే ఏదైనా హెల్త్ కి సంబంధించినటువంటి ట్రైనింగ్, మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కోసం, ఏదైనా సరే ఇలాంటి వాటి కోసం ల్యాండ్ కావాలి, లేదా టూరిజం కోసం కావాలి. టూరిజం అంటే ఇప్పుడు ఏదైనా ఒక టూరిస్ట్ ప్లేస్ ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటుంది, ఒక పెద్ద పార్క్ కట్టాలనుకుంటుంది, లేకపోతే రిక్రియేషనల్ పార్క్స్ లాంటివి కట్టాలనుకుంటుంది. ఇట్లా కట్టాలనుకున్నప్పుడు కూడా ల్యాండ్ కావాలి అంటే పబ్లిక్ పర్పస్ కిందకే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ మే బి నోటిఫైడ్ నెసెసిటీ యాజ్ ఎ నెసెసిటీ బై ద గవర్నమెంట్. ఇది మొత్తం కూడా మనం ఇందాక గమనించినట్లయితే ఇదంతా ఫస్ట్ కేటగిరీ అండి. ఇప్పుడు మనము మిగతా కేటగిరీస్ చూద్దాం. సో దానిలో సెకండ్ కేటగిరీ వచ్చేసి ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్. సో ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అంటే ఏంటంటే, ప్రాజెక్ట్ అంటే నేను ఇందాక చెప్పిన విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ అనేటువంటి ప్రక్రియని ప్రాజెక్ట్ అని పిలుస్తాం. ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అంటే ఎవరు? ఇంతకు ముందర, ఇప్పుడు ఎక్విజిషన్ కాకుండా ఇంతకు ముందు వేరే దానికోసం ఎక్విజిషన్ చేసి దాని వల్ల ఎఫెక్ట్ అయినటువంటి కుటుంబాల కోసం వాళ్ళని మళ్ళీ రీసెటిల్ చేయడం కోసం, అంటే వాళ్ళకి వేరే దగ్గర ఇల్లు కట్టించాలి, లేకపోతే ఎక్కడన్నా వాళ్ళకి భూములు ఇవ్వాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్ కి భూమి కావాల్సి రావచ్చు. అలాంటప్పుడు మళ్ళీ ల్యాండ్ ని ఎక్వైర్ చేయొచ్చు. ఇలాంటి వాళ్ళ కోసం ల్యాండ్ ఎక్వైర్ చేసినప్పుడు మనము దాన్ని
ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అని పిలుస్తాం అనమాట. దెన్ థర్డ్ కేటగిరీ వచ్చేసి హౌసింగ్ ఫర్ ద ఇన్కమ్ గ్రూప్స్. ఇన్కమ్ గ్రూప్స్ అంటే ఏమి ఉందండి, చాలా సింపుల్ గా గవర్నమెంట్ కొన్ని వాళ్ళ యొక్క అథారిటీస్ కి, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ కోసం ఇళ్లు కట్టిస్తుంది. అంటే వాళ్ళు కనుక ఎస్టాబ్లిష్ చేసి ఇవ్వాలి అని అనుకున్నట్లయితే దాన్ని కూడా మనం పబ్లిక్ పర్పస్ కిందకి తీసుకురావచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డెవలప్మెంట్ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ద సైట్ ఇన్ విలేజ్ ఆర్ అర్బన్ ఏరియాస్. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదైనా ఒక గ్రామాల్లో అంటే పల్లెటూర్లలో ఏదైనా కొన్ని ల్యాండ్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఆ యొక్క సైట్ ని ఎస్టాబ్లిష్ చేయాలన్నా, లేకపోతే అర్బన్ ఏరియాస్ లో సిటీస్ లో కూడా కొంత ఏరియాని ఎస్టాబ్లిష్ చేయాలి, మంచిగా డెవలప్ చేయాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా దానికి ల్యాండ్ కావాల్సి ఉంటుంది. అది కూడా ఈ కేటగిరీకి పబ్లిక్ పర్పస్ కిందకే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రెసిడెన్షియల్ పర్పసెస్. సో ఎవరికి రెసిడెన్షియల్ పర్పసెస్ అంటే పూర్ పీపుల్, అంటే ఎవరైతే బిలో పవర్టీ లైన్ అంటే బీపీఎల్ కంటే కింద ఉంటారో వాళ్ళ కోసం కానీ, లేదా ల్యాండ్లెస్ పూర్ పర్సన్స్ వాళ్ళకి కానీ, లేదా న్యాచురల్ కెలామిటీస్ ఎఫెక్టెడ్ పీపుల్ అంటే ఎవరైనా ఇప్పుడు చూడండి అప్పట్లో సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల, ఫ్లడ్స్ వల్ల కొంతమంది వాళ్ళవన్నీ కోల్పోయి ఉంటారు. సో అలా ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళందరి కోసం కూడా భూమి ఎవరికైనా ఇవ్వాలి, అక్కడ వాళ్ళ కోసం ఏదైనా కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలి అనుకున్నప్పుడు భూమి ఎక్వైర్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నప్పుడు కూడా దాన్ని మనము పబ్లిక్ పర్పస్ అని పిలుస్తాము. ఇప్పుడు చూసారు కదండి, ఇవన్నీ కూడా పబ్లిక్ పర్పస్ అనే డెఫినేషన్ కిందకి వస్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నార్మల్ గా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఎందుకు ప్రజా ప్రయోజనార్థం అంటే అర్థం ఏంటి, సామాన్య పౌరుడిగా మనం తెలుసుకోవాలి. లా చదివే వాళ్ళకే కాదండి, ఇది అందరికీ అవసరమే. ఎందుకంటే మనందరి భూములు, ప్రాపర్టీస్ ఏదో ఒక టైంలో ఎవరైనా గవర్నమెంట్ వచ్చి కావాలి అనుకున్నప్పుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు తీసుకుంటున్నారు మనం తెలుసుకోవాలి. సో ఆ పర్పస్ అనేది మనందరికీ తెలవాలి. కాబట్టి ఇది ఒక జనరల్ నాలెడ్జ్ అండి, ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి, దీని గురించి అందరికీ తెలవాలి. రైట్ అండి. ఒక వీడియోలో మనము ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్, దాని గురించి తెలుసుకుందాం అండి. థ్యాంక్ యూ, నమస్తే.